కేటీ రామారావు ఒక సభా వేదికగా రాహుల్ గాంధీ గారిని ఉరిదీయాలని ఏదైతే రేవంత్ అని అసభ్యకరంగా మాట్లాడిందో దానికి నిరసనగా ఈరోజు శంషాబాద్ రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శంషాబాద్ లో రాయనగర్ నియోజకవర్గం ఆధ్వర్యంలో అంబేద్కర్ సాక్షిగా ఈరోజు కేటీ రామారావుని ఉరిదీయడం జరిగింది. ఈ విధంగా అయినా పబ్లిక్ ని రెచ్చగొట్టే మాటలే గాని పదే పదే మాట్లాడితే మాత్రం యువజన కాంగ్రెస్ ఎవరు కూడా ఊకోరు. అదే విధంగా ఎంతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 10 ఏళ్లుగా అన్యాయం చేస్తూ ప్రజలందరికీ అన్యాయం చేస్తూ ఉన్న ఆస్తులు తెలంగాణకు సంబంధించిన అన్ని యావత్ ఆస్తులు కుటుంబకులందరూ అనుభవిస్తూ వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరికి జాబులు తెచ్చుకుంటూ ఏదైతే ఉస్మానియా విద్యార్థులే గాని మాలాంటి విద్యార్థులే గాని తెలంగాణ కోసం కొట్లాడి తెచ్చుకున్న కొట్లాడని లోటు బడ్జెట్ లో పెట్టు పబ్లిక్ కి తెలంగాణ ప్రజలందరికీ అన్యాయం చేస్తున్నారని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ కేటీఆర్ యువజన కాంగ్రెస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదే విధంగా నువ్వు రెచ్చగొట్టే మాటలే చేస్తున్నావు అనుకో, ఈ రోజు రేవంత్ అన్న ఒక సమర్థవంతమైన పాలన చేస్తుండు. తెలంగాణ రాష్ట్రంలో అనునిత్యం మాలాంటి కార్యకర్తలని పదే పదే పబ్లిక్ లో ఉంచుతూ అనునిత్యం సేవ చేసే కార్యక్రమాలలో మేముంటే నువ్వు ఒక మైక్ ఉన్నది కదా, నీ సోషల్ మీడియా ఉన్నదని చెప్పి పదే పదే నువ్వు ఇలా రేవంత్ అన్నని కించపరచడం నీ బతికెంత? రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడే బతికేనా? ఈ రోజు మీరు తినే తిండి కూడా సోనియమ్మ పెట్టిన భిక్ష. సోనియమ్మ తెలంగాణ ఇవ్వకపోతే మీ కుటుంబం ఏ నౌక దగ్గర అడక తినే బతుకు మీది. ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావా? నీకు ఇంగ్లీష్ వస్తే అయిపోతుందా? ఇంగ్లీష్ కాదురా నాయన, నువ్వు చదువుకున్న చదివే నీ మోకాలలో ఉన్నది. నీకు